దసరా నవరాత్రుల ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఎంతో అందంగా అలరించారు. అయితే ఆలయంలో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమవడంతో ఆలయంలో భక్తుల రద్దీ కూడా పెరిగింది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ దసరా నవరాత్రులు అంబరానంటే విధంగా జరుగుతున్నాయి. ఈ రోజు తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తోంది పెద్దమ్మ తల్లి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ 9 రోజుల పాటు ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తీరొక్క పూలతోటి ఎంతో సుందరంగా ఆలయ పరిసర ప్రాంతాలు కలకలలాడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. గర్భగుడిలోని పెద్దమ్మ తల్లితో పాటు ఈ 9 రోజులు 9 అవతారాల్లో ఆ జగన్మాత భక్తులకి దర్శనమిస్తుంటుంది కాబట్టి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి రూపాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో కూడా ఆ జగన్మాత భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఎంతో సుందరంగా ఎంతో వైభవోపేతంగా భక్తులందరికీ కూడా దర్శనమైతే ఇస్తున్నారు. ఉయ్యాలలో కూర్చున్నటువంటి ఆ రూపాన్ని ఎంతసేపు చూసినా చూస్తూ ఉండిపోవాలి అనిపించే విధంగా కూడా ఉంది. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. బాలా త్రిపుర సుందరి దేవిగా ఆ తల్లి ప్రతి ఒక్కరి చూపుని కూడా ఆకర్షిస్తున్నారు. అంటే ఇక్కడ నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకున్నంతసేపు అలాగే ఉండిపోవాలి, ఇక్కడి నుంచి కదలకూడదు అనిపించే విధంగా కూడా ఆ తల్లి రూపం ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేస్తోంది. ఈ 9 రోజుల పాటు కూడా తల్లి ప్రత్యేక రూపాలలో భక్తులకి దర్శనమిస్తూనే ఉంటుంది. బాల త్రిపుర సుందరి దేవిగా, గాయత్రీ దేవిగా, గజలక్ష్మీ దేవిగా, అన్నపూర్ణ దేవిగా, అదేవిధంగా లలితాదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, స్కందమాతగా, సరస్వతీ దేవిగా, దుర్గామాతగా, అదేవిధంగా మహిషాసుర మర్దిని దేవిగా, ఇక చివరి రోజున పెద్దమ్మ తల్లిగా భక్తులందరికీ కూడా ఆ తల్లి ఈ 9 రోజులు 9 అవతారాలలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. పెద్దమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ 9 రోజుల పాటు తెల్లవారుజాము నుంచి మనకి భక్తుల తాకిడి అనేది ప్రారంభమైపోతుంది. ఇసుక పోస్తే రాలనంతగా భక్తులందరితోటి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి. 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా మనకి ఉత్సవాలు అనేవి ఇదే విధంగా ఎంతో వైభవంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు మనకు జరుగుతున్నాయి. తల్లి ఇంకొక రోజు ఎక్కువగా మనతో పాటు ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ బాధలు కష్టాలు తొలగిపోవాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ కూడా ఆ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తూ దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నగరంతో పాటు మనకి 2 తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి. ఆ తల్లి 9 అవతారాలలో భక్తులకి దర్శనమిస్తూ నేనున్నాను అంటూ అభయమిస్తూ కూడా భక్తులందరికీ కూడా వారి పాలిట కొంగు బంగారంగా కూడా నిలుస్తూ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.